హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీశైలంలో ఉన్నాము. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే హోటల్ రూమ్లో హరిత రిసార్ట్స్లో దిగాము, రిఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. చెన్నై నుంచి శ్రీశైలం చేరుకోవాలంటే ట్రైన్స్ మల్కాపూర్ రోడ్ వరకే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి క్యాబ్, ఆటో, బస్సెస్ అటువంటివి చూస్ చేసుకుని శ్రీశైలం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ట్రైన్ దిగిన తర్వాతే మనకు ఒక 3 hours జర్నీ అలా ఉంటుంది. డైరెక్ట్గా కొండ ఎక్కే ఇలాంటి బస్సెస్ని మీరు మల్కాపూర్ రోడ్లోనే మాట్లాడి కానీ చూస్ చేసి కానీ ఎక్కేసారంటే ఒకే బస్తో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మాదన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రిప్స్ అయిపోయాయి. చెన్నై టు తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఫుడ్, రైల్వే స్టేషన్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఎందుకని చెప్పి ముందుగానే డామినోస్ అవి తీసుకుని వెళ్ళిపోయాం డిన్నర్కి. ఇంకా శ్రీశైలం మొత్తం కూడా మనకి ఇటువంటి లింగాలు చాలా కనిపిస్తాయి. సో ఈ లింగాలు, నందీశ్వర స్వరూపాలు ఇవన్నీ చూస్తే మనం శ్రీశైలం కొండ ఎక్కేసినట్టు. నేను మీకు ఆ కొండ మల్కాపూర్ రోడ్ నుంచి శ్రీశైలం వెళ్ళాము క్యాబ్లో అని చెప్పాను కదా. సో ఆ శ్రీశైలం కొండ ఎక్కేటప్పుడు ఆ ఘాట్ రోడ్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే మొత్తం కూడా నల్లమల అడవుల మధ్య గుడి అయితే చాలా వైభవంగా కనిపించింది. ఇంకా ఇదైతే నంది పార్క్. సో ఇవన్నీ కూడా మనకి శ్రీశైలంలో ఉన్నాము అని చెప్పేలా ఉంటాయి. ఆ ఘాట్ రోడ్ చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. క్లైమేట్ కానీ అక్కడ చుట్టూ ఉన్న చెట్లు అవి కూడా మనకి ఆ సిటీ లైఫ్ మొత్తం మర్చిపోయి పీస్ఫుల్గా మనల్ని రిఫ్రెష్ చేయడానికి శ్రీశైలం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా శ్రీశైలం అని చెప్పగానే మనందరికీ తెలిసింది శ్రీశైలంలో ఉన్న స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపాల్లో ఒకరు. అంటే 2వ జ్యోతిర్లింగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని చెప్తారు. లోకం మొత్తానికి 3 గుడులు మాత్రమే శక్తిపీఠంగాను జ్యోతిర్లింగంగాను స్థాయిని పొందాయి. అలా ఆ స్థాయిని అందుకున్న గుడి ఈ శ్రీశైలం. అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క చాలా ప్రసిద్ధి చెందిన 275 పాటని పొందిన క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. అంటే తమిళనాడులో ఉండే ఆ నాయనాస్ అని పిలువబడే ఆ 63 మంది కీర్తనలు పాడిన శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. శక్తిపీఠం, పాటని పొందిన క్షేత్రం, ఇంకా జ్యోతిర్లింగం, ఇన్ని స్థాయిల్ని అందుకున్న ఈ గుడి చరిత్ర సింపుల్గానే ఉంటుంది. అంటే ఈ గుడి చరిత్రని అల్లుకున్న కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒకప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలిద్దరికి, అంటే విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామికి పెళ్లి చేయించాలి అని చెప్పి డిసైడ్ చేశారంట. సరే, ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ చేయాలన్న డిస్కషన్ అప్పుడే కాంపిటీషన్ ఒకటి పెట్టారంట. అంటే మనందరికీ తెలిసిన మామిడి పండు కథ ఉంది కదా, సేమ్ ఆ సినారియోనే జరిగింది. అంటే శివుడు ఎవరైతే భూమిని ఫస్ట్ చుట్టి తిరిగి వస్తారో వాళ్ళకి ఫస్ట్ కళ్యాణం జరిపిస్తాం, ఆ తర్వాత మరొకరికి అని చెప్పాడంట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద బయలుదేరారు. అంతలోపు విఘ్నేశ్వరుడు తల్లి తండ్రే లోకం అని చెప్పి వాళ్ళని ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేస్తారు కాంపిటీషన్ని. ఇంకా విఘ్నేశ్వరుడికి పెళ్లి చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అంతలోపు కార్తికేయ స్వామి వచ్చాడు. తనకి కోపం వచ్చి నేను కుమార బ్రహ్మచారిగా ఉండిపోతాను అని చెప్పి కోపంగా కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. విఘ్నేశ్వరుడికి బుద్ధి, విద్ది, సిద్ధి అని చెప్పి అండ్ స్పిరిచువల్ డెక్స్టరిటీ ఈ 3 గుణాలని కలిపిన ఆ రూపాలకి పెళ్లి చేసి పెట్టారంట. ఇంకా కార్తికేయ స్వామి కోపంగా కొండ మీద కొండ పేరు. ఇంకా శివుడు, పార్వతి పిల్లాడాలి అయితే భుజగించాలి కదా, అందుకని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి మల్లిక, అర్జున అని చెప్పి పేర్లు పెట్టుకొని అక్కడే ఉండడం మొదలుపెట్టారు. ఇంకా కార్తికేయ స్వామిని కూడా అక్కడే భుజగించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం శివపార్వతుల యొక్క నిలయంగా మారిపోయింది. అలా మారిన ఆ నిలయమే ఈ శ్రీశైలం కొండ అని కూడా చెప్తారు. ఇంకా అమ్మవారిని భ్రమరాంబికగా కొలుస్తారు. భ్రమరాంబిక అంటే తుమ్మెద అని చెప్పొచ్చు. కృష్ణానది తీరాన ఈ గుడి కనిపిస్తుంది. ఇంకా గుడిలో పారే ఆ కృష్ణానది గుడికి తీర్థంగా పాతాళ గంగగా కొలవబడుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నది జగద్గురు శంకరాచార్యుల వారి మండపం. గుడికి, శ్రీశైలం గుడికి వెళ్ళే ఆ గుడికి బయటే మనకి మఠం అనేది కనిపిస్తుంది. ఈ శ్రీశైలం కొండ ఎక్కే దారిలో మనకి శిఖరేశ్వర్ స్వామివారి గుడి కనిపిస్తుంది. ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడం మనకి జనన మరణ ఆ సైకిల్ నుంచి విముక్తిని ఇస్తుంది అని కూడా భావిస్తున్నారు.
గుడిలో ఉన్న అన్ని ప్రాంగణాల కన్నా ఇక్కడున్న మల్లికార్జున స్వామి ప్రాంగణం 7వ శతాబ్దం కాలం నాటి నుంచి ఉన్నట్టుగాను అతి పురాతనంగాను చెప్తున్నారు. ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా అప్పుడప్పుడు రూల్ చేసిన రాజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి కట్టినవిగాను తెలుస్తోంది. ఈ కొండలు, ఈ గుడి ఇవన్నీ కూడా ఎంతోమంది ఋషులకి, మునులకి ఈ ఆశ్రయంగా నిలిచింది. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామివారు ఈ గుడిలో ఉన్న త్రిపల వృక్షం కింద తపస్సు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మా బంగారానికి ఇక్కడ నామం పెట్టించాము. క్యూట్ క్యూట్ ఉంది. శక్తిపీఠాల్లో ఒకటిగా ఈ గుడిని భావిస్తారని చెప్పాను కదా. సో సతీదేవి యొక్క ఆ దేహాన్ని తీసుకుని శివుడు రుద్ర తాండవం చేసినప్పుడు తన యొక్క పైనున్న పెదవి పడిన ప్రాంతంగా ఈ మల్లికార్జున స్వామి గుడిని చెప్తారు. అందుకే ఈ శ్రీశైలం ఒక శక్తిపీఠంగా అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మల్లికార్జున స్వామి గుడిలో శివలింగాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా టచ్ చేసి, అంటే తాకి అభిషేకం, పాలాభిషేకం అవి చేయడానికి అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే వాటికి స్పెషల్ టికెట్స్ ఇంకా రికమెండేషన్స్ అటువంటివి పెట్టేశారు. ఇంతకు ముందు వరకు అయితే ఎవరు వెళ్ళినా తాకి దర్శించుకునేలా ఉండేది. ప్రతి ఒక్కరూ దక్షిణ కైలాసంగా భావించే ఈ శ్రీశైలం ఆలయాన్ని యొక్క స్థల చరిత్ర, ఇంకా అక్కడ ఉన్న స్వామివారి వివిధ స్వరూపాల వెనుక కథలు చాలానే ఉన్నాయి. ఇంకా అమ్మవారు ఆదిశక్తి తన యొక్క ఇక్కడ ఉద్భవించిన ఆ కథ గురించి తెలుసుకుందామా మరి. అరుణాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందాడంట తపస్సు చేసి. అంటే ఎవరి వల్ల తన అంతం ఉండకూడదు అని చెప్పి తను వేడుకున్న దాంతో ఒక తుమ్మెద మిస్ అయిపోయింది. ఇంకా అమ్మవారు తను దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం వీటన్నిటిని గమనించి ఒక తుమ్మెద స్వరూపం దాల్చి తనని అంతం చేసింది ఈ శ్రీశైలం కొండ మీద. అందుకే అమ్మవారిని ఈ గుడిలో భ్రమరాంబ అనే పేరుతో కొలుస్తారు. అంతేకాకుండా ఈ గుడిని చుట్టూ మనం ఎక్కువగా తుమ్మెదల్ని చూడగలుగుతాం. ఇంకా ఎప్పుడు కూడా ఆ తుమ్మెదలు రీంకారం ఇచ్చే ఆ సౌండ్ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారు సాక్షాత్ ఈ గుడిలో నివాసం ఉన్నారు అనడానికి ఇక్కడున్న ఆ తుమ్మెదలే మనకి సాక్ష్యం అని చెప్తున్నారు. చాలా గుడ్లలో మనం అతి పురాతనమైన ఆలయాల్లో ఈ బ్యాట్స్ కానీ, ఈగల్స్ కానీ వీటిని చూడగలుగుతాం. కానీ తుమ్మెదలు అనేది ఆ గ్రనైట్ వాల్స్ మధ్య అలా ఉండడం, ఇంకా ఏ ఒక్కరికి కూడా హాని చేయకుండా ఉండడం ఈ గుడిలో ఎక్కువగా తెలుస్తుంది. గుడిలో ఒక లింగం, వృద్ధ మల్లికార్జున స్వామి లింగం ఉంది. అంటే పరమేశ్వరుడిని వృద్ధుడిగా పూజిస్తాం మనం ఆ స్వరూపంలో. ఆ లింగానికి వెనుకున్న చరిత్ర చూసినట్లయితే ఒకప్పుడు ఒక యువరాణి, అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించిన యువరాణి పరమేశ్వరుడి మీద చాలా భక్తితో ఉండేదంట. ఒకప్పుడు పరమేశ్వరుడు తన కలలో వచ్చి, నువ్వు ఇప్పుడు వచ్చే ఆ తుమ్మెదని ఫాలో అవ్వు అని చెప్పినట్టుగాను, తను ఇంకా నిద్ర లేచి చూసేసరికి అక్కడ ఒక తుమ్మెద ఉండడం, ఇంకా తను ఆ తుమ్మెదని ఫాలో చేసుకుంటూ వెళ్తే శ్రీశైలం కొండ మీద వచ్చి ఒక మల్లెపువ్వు మీద ఆ తుమ్మెద వాలిందంట. అప్పటి నుంచి ఆ యువరాణి ఇక్కడే ఉండడం, స్వామివారికి సేవలు చేయడం మొదలుపెట్టింది. ఇంకా తన యొక్క ధైర్యం, ఇంకా తన యొక్క ప్రేమ వీటిని టెస్ట్ చేయాలని చెప్పి శివుడు వృద్ధుడుగా బాగా మడతలు పడిన చర్మంతో తల నరిచిపోయి తన ముందుకు వచ్చాడంట. అప్పటికి కూడా యువరాణి తనని కళ్యాణం చేసుకోవడానికి ఒప్పుకునిందంట. ఇంకా కళ్యాణం కోసం అన్ని సంబరాలు మొదలయ్యాయి. అప్పుడు ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. అంటే పరమేశ్వరుడు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదంట. ఆ కోపంతో తనైతే పరమేశ్వరుడిని శపించిందంట, నువ్వు రాయిగా మారిపోతావని చెప్పి. అలా తను ఆ వృద్ధుడిగా రాయిగా మారిన స్వరూపమే ఆ వృద్ధ మల్లికార్జున స్వామిగాను తను ఇప్పటి వరకు కూడా అక్కడ తనకి పూజలు చేస్తున్నట్టుగాను భావిస్తున్నారు. ఇంకా పరమేశ్వరుడు చెంచు కులంలో పుట్టి అక్కడ చెంచు కులంలో పుట్టిన పార్వతీదేవిని మనువాడినట్టుగాను తెలుస్తోంది. కాబట్టి ఇక్కడున్న లోకల్ ట్రైబల్స్ తనని వాళ్ళ బంధువుగా భావించి చెంచు మల్లయ్యగా స్వామివారిని కొలవడం గమనిస్తున్నాం. ఇంకా చంద్రవతి అని చెప్పి ఒక యువరాణి ఈ కొండల మీద ఒక ఆవు ఒక రాయి మీద పాలు ఒలికించడం చూసి ఆ రాయి స్వరూపం శివలింగ స్వరూపం సాక్షాత్ శివుడే అని భావించి తనకి మల్లెపూల దండతో పూజ చేసేదంట. కాబట్టే స్వామివారిని మల్లికార్జునుడిగా కొలుస్తున్నారని కూడా కథలున్నాయి. ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో చరిత్రలు, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏకైక ఆలయం ఈ మల్లికార్జున స్వామి యొక్క ఆలయం శ్రీశైలంలో ఉంది. మరి మేమైతే ఈ ఆలయాన్ని దర్శించుకునే భాగ్యాన్ని పొందాము. ఎప్పటి నుంచో అనుకుని లాస్ట్కి ఈ ట్రిప్ అయితే మేము సాధించామనే చెప్పాలి. ఇంకా కూడా మాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మళ్ళీ ఒకసారి కొండకి రావాలి అన్న ఫీల్తోనే ఈ శ్రీశైలం కొండలు విడిచి కిందకి దిగి వెళ్తున్నాం. మేము చెందిన అనుభూతి మీరు చెందాలని వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.